ఇక భువనగిరి దడ, రెడ్లు వెలమల్లో మొదలైన టెన్షన్, రాజ్యాధికార సభపై బెంగ, బీసీ సమాజాన్ని ఏకం చేస్తున్న తీన్మార్ మల్లన్న. జేఏసీ పాత్ర పోషిస్తున్న టీఆర్పీ, ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంది. ఒక రకంగా కుల సంఘాలని, తర్వాత ప్రజా సంఘాలని, పార్టీలను అందరినీ కలుపుకొని పోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న వైనం. గతంలో కులాల వారీగానే సభలు, అందుకే భయపడని అగ్రవర్ణాలు. కానీ ఇప్పుడు సబ్బండ బీసీ కులాల సభ జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట. రెడ్లు వెలమలకు భువనగిరి గుబులు పట్టుకుంది. ఇక సబ్బండ బీసీ సమాజం ఏకమై రాజ్యాధికార సభ పెట్టుకుంటుండడం వారిని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సభ తర్వాత ఎక్కడ తమ వర్గాల అధికార పీఠాలకు బీటలు వారతాయోనని బెంగ వారిని వెంటాడుతోంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆలోచన విధానం, టీఆర్పీ దూకుడు, బీసీ సమాజం మద్దతు ఈ రెండు వర్గాలను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మల్లన్న వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తన బీసీ సమాజాన్ని చైతన్యం చేసి బీసీ రాజ్యాధికార స్థాపన కొరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో బీసీ సమాజాన్ని ఆలోచింపజేయడంలో మల్లన్న సక్సెస్ అవుతున్నారు. ఇందుకోసం టీఆర్పీ చీఫ్ అంబేద్కర్ సూచించిన సూత్రాలను ఎజెండాగా తీసుకొని ముందుకు కదులుతున్నారు. బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పోరాడు అనే ఫార్ములాను మల్లన్న అక్షరాల ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మల్లన్న బీసీలకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే రిపోర్టును లైవ్లో చించేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో సహా వివరించారు. సబ్బండ బీసీ కులాల వారి జనాభా దామాష ప్రకారం రాజకీయంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా రెడ్లు వెలమలు ఏ రకంగా కుట్ర చేశారో వివరించారు. గతేడాది సెప్టెంబర్ 17న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించి రెడ్డి వెలమ ఆధిపత్య కులాలకు బీసీ సమాజం తరఫున మల్లన్న అసలైన సవాల్ విసిరారు. ఇక ఇప్పుడు జూలై 5వ తేదీన భువనగిరి వేదికగా లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనుండడం ఆధిపత్య కులాల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ తరఫున బహిరంగ సభ పెడితే లైట్ తీసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఇది మొత్తం కూడా గుబులు పుట్టిస్తూ ఉంది. ఏది? భువనగిరి సభ.